హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ పెన్షన్దారులకు శుభవార్త. ఏప్రిల్, మే, జూన్ ఆసరా పింఛన్లు ఒకేసారి విడుదల. ఈ పత్రం తీసుకొని ఇక్కడికి వెళ్ళండి. ఈ వృద్ధులు ఎప్పుడెప్పుడో అని వేచి చూస్తున్న ఆసరా పింఛన్ల గురించి ఈరోజు సమాచారం తెలుసుకుందాం. తెలంగాణలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2016 రూపాయలు ఉన్న పెన్షన్ 4016 రూపాయలు పెంచడం జరిగింది. అలాగే 3016 రూపాయలు ఉన్న పెన్షన్ 6016కు పెంచడం జరిగింది. ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇన్ని నెలలు అవుతున్నా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ వరకు కూడా పాత పెన్షన్లను అమలు చేస్తూ 25వ తారీఖు నాడు ఇవ్వడం జరిగింది. మార్చి నెలలో చూసుకున్నట్టే 28వ తారీఖు పెన్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అలాగే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అంటే లోక్సభ ఎన్నికలు రావడం ద్వారా ఎలక్షన్ కోడ్ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చిన తరుణం వల్ల ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల పెన్షన్ అనేది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండదు. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఈ పెన్షన్లు అనేటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్ణయిస్తుంది ఇవ్వాలా వద్దా అన్నది. అలాగే చూసుకున్నట్టయితే దాదాపు 3 లక్షల వరకు కొందరి పెన్షన్లను ప్రభుత్వం కట్ చేయడం జరిగింది. దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే ఫేక్ బోగస్ సర్టిఫికెట్లు పెట్టి, అంటే వికలాంగులైనా సరే వేరే వాళ్ళైనా ఫేక్ సర్టిఫికెట్స్ పెట్టి ఫేక్ సర్టిఫికెట్ పెట్టడం వల్ల అలాంటి వారి యొక్క పెన్షన్లను ప్రభుత్వం దాదాపు 3 లక్షల వరకు రద్దు చేయడం జరిగింది. అలాగే కొత్త పెన్షన్ కోసం అప్లై చేసుకున్న వారి యొక్క పెన్షన్ యొక్క లిస్ట్ అనేది దాదాపు ఈ ఎలక్షన్ కోడ్ పూర్తయిన తర్వాతనే వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే మే, జూన్ తర్వాతనే ఈ కొత్త యొక్క పెన్షన్దారుల యొక్క పేర్లు రావడం జరుగుతుంది. అయితే వృద్ధులకు అలాగే వికలాంగులకు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఈ 3 నెలలకు సంబంధించిన పెన్షన్ ఎక్కడ తీసుకోవాలి? పోస్టులలో ఇస్తారా ఆర్ బ్యాంకులలో ఇస్తారా అనేది క్వశ్చన్గా ఉంది. కానీ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది ఏంటంటే పోస్టులోనే ఎప్పుడైతే ముందు ఎలాగైతే పోస్టులలో మనీ ఇస్తారో అలాగే కంటిన్యూ చేయడం జరుగుతుంది. సో ఇంకోటి ఏంటంటే పెన్షన్ పడ్డ వెంటనే ఆ నెలలోనే మీ పెన్షన్ పడ్డ డబ్బులను మీరు తీసుకోవాలి. అలా చేసుకోనందువలన మీ నెక్స్ట్ మంత్ పెన్షన్ అనేది పడకపోవడం జరుగుతుంది. ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకు పెన్షన్ కోసం మీరు తీసుకొని వెళ్ళాల్సిన సర్టిఫికేట్స్, మీరు పెన్షన్ కార్డుని తీసుకొని వెళితే పెన్షన్ ఇవ్వడం జరగదు. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు పెన్షన్ కోడ్ మీద ఏంటంటే ప్రభుత్వం అంటే మనకు రూలింగ్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ యొక్క పేరు ఉంటుంది. అందుకని అప్పుడు ఆధార్ కార్డ్ ఆర్ ఐదర్ రేషన్ కార్డ్ ఇలాంటి సర్టిఫికేట్లను మాత్రమే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది పెన్షన్ కోసం. మీరు ఈ పెరిగిన పెన్షన్ అంటే 4016, 6016 ఇవ్వాలన్న ఆలోచనలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఎందుకంటే ఇచ్చిన హామీని నెరవేరకపోతే వాళ్ళకు లోక్సభ ఎన్నికల్లో ఓట్లు రావు కదా. అందుకోసమేనని వాళ్ళు ఎంత తొందర అయితే అంత తొందరగా ఈ పెరిగిన పెన్షన్ని మీకు అందించడానికి ప్రయత్నిస్తున్నాను. ఒకవేళ ఎలక్షన్ కమిషన్ ఆజ్ఞాపిస్తే, ఒకవేళ దానికి సక్రమంగా ఇది జరిగితే త్వరలోనే మీకు ఈ పెరిగిన పెన్షన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకో ముఖ్య సమాచారం అండి, ఇలాంటి వీడియోలను చూసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి వీడియోలు వృద్ధులకు, వికలాంగులకు చేరడం ద్వారా ఇంకా వాళ్ళకు కూడా ఈ సమాచారం తెలియపరిచిన వాళ్ళు అవుతారు. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. జై హింద్, జై భారత్.